హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫిదా న్యూస్. ఎప్పుడు కులాల చుట్టూ మాత్రమే తిరిగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొట్టమొదటిసారిగా మతాల చుట్టూ ఎందుకు తిరుగుతున్నాయి? ఎప్పుడూ లేని విధంగా గుళ్ళు ఎందుకు ధ్వంసం అయిపోతున్నాయి? ఆ గుళ్ళు ధ్వంసం చేస్తున్న దాని వెనకాల ఉన్న రాజకీయ పార్టీ ఏది? రాజకీయ నాయకులు ఎవరు? ప్రజా సమస్యలన్నీ పక్కకెళ్ళిపోయి గుళ్ళు మాత్రమే ప్రధాన ఎజెండాగా ఎందుకు మారిపోయినాయి? ఈ అన్ని విషయాల్ని చాలా క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఫిదా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అనగానే కులాల రాజకీయాలు అనేది నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి అంశం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది, మతాల రాజకీయంగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అని మనం ఆలోచించే ప్రయత్నం చేస్తే కనుక, మొన్న తెలంగాణలో బీజేపీ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఇటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన తర్వాత బీజేపీ మంచి జోష్ మీద ఉంది. హిందుత్వ ఎజెండాని తీసుకెళ్లడంలో చాలా సక్సెస్ఫుల్గా దూసుకెళ్తోంది. సౌత్ ఇండియాలో కూడా పాగా వేసే ప్రయత్నం చాలా బలంగా చేస్తుంది అనేది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయమే. అయితే ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే బలంగా దూసుకొచ్చే ప్రయత్నం బీజేపీ చేయాలనుకుంటోంది. దానికి తిరుపతి ఉప ఎన్నిక ఒకటి జరగబోతోంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో కూడా పాగా వేయడం కోసం బీజేపీ దూసుకొస్తుంది. ఇది నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 వచ్చేసి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ మతస్థుడు కావడం అనేది బీజేపీకి కలిసి వచ్చే అంశంగా అందరూ అనుకుంటున్నారు. అది నెంబర్ 2. నెంబర్ 3 ఏంటి అంటే, ఉప ఎన్నిక జరగబోయే ప్రాంతం తిరుపతి. అది హిందువుల ఆధ్యాత్మిక కేంద్రం, హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రపంచ ప్రసిద్ధ టెంపుల్. అది హిందువులకి కొంచెం సానుకూలంగా ఉండే ప్రదేశం కాబట్టి బీజేపీకి కూడా అది కలిసి వచ్చే అంశంగా అందరూ అనుకుంటున్నారు. సో ఇన్ని కారణాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాజకీయం మొత్తం మతాల చుట్టూ తిరిగిపోయింది. అయితే ఇక్కడ గుళ్ళ విధ్వంసం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకటి, ఇక్కడ గుళ్ళు కూలగొట్టి ఆ విషయాన్ని అధికార పార్టీ మీదకి తోసేయడం చాలా ఈజీ అవుతుంది. ఎందుకు? జగన్మోహన్ రెడ్డిది హిందూ మతం కాదు, క్రిస్టియన్ మతం కాబట్టి ఇక్కడ కూలగొట్టిన హిందూ గుళ్ళను కూలగొడితే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేయచ్చు, ఈజీగా తోసేయచ్చు అనేది ఒక రాజకీయ ట్రిక్. ఒకటి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి, అది జగన్మోహన్ రెడ్డి మీదకి తోసేయడం ద్వారా తిరుపతిలో ఉప ఎన్నిక జరిగేది తిరుపతిలో కాబట్టి హిందువులని పోలరైజ్ చేయడం ఈజీ అవుతుంది. మొత్తం హిందూ సామాజిక వర్గాన్ని ఒక దగ్గర తేవడం చాలా ఈజీ అవుతుంది అనేది ఇంకొక అంశం. అయితే ఇక్కడ మనం క్లియర్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జగన్మోహన్ రెడ్డి టెంపుల్స్ కూలగొడితే అతనికి ఏ విధంగా ప్రయోజనం? రాజకీయంగా ఆలోచిస్తే ఏమాత్రం ప్రయోజనం లేదు, పూర్తిగా నష్టం చేసే అవకాశాలే ఎక్కువ. ఎందుకంటే కేంద్రంలో రెండోసారి కూడా బీజేపీ గెలిచింది, రాష్ట్రాల్లో సౌత్ ఇండియాలో కూడా దూసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది, హిందుత్వ ఎజెండాని బలంగా ప్రజెంట్ చేస్తుంది. ఇట్లాంటి టైంలో ఒక క్రిస్టియన్ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏ చిన్న తప్పు చేసినా, హిందువుల విషయంలో ఎలాంటి చిన్న తప్పు చేసినా అది అతని అధికారాన్ని దూరం చేస్తుంది అనేది అతనికి చాలా బలంగా తెలుసు. ఎందుకంటే అతను ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చిండు, 10 సంవత్సరాల పోరాటం తర్వాత వచ్చిండు కాబట్టి అంత చిన్న లాజిక్ అతను మర్చిపోడు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అతను బీజేపీ కంటే ఎక్కువగా హిందువులని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, హిందూ టెంపుల్స్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడు, కానీ కూలగొట్టే ప్రయత్నం ఎట్టి పరిస్థితులలో చేయడు. ఇదొకటి. సో జగన్మోహన్ రెడ్డి ఆ పని చేసే అవకాశాలు లేవు, దాదాపుగా అసాధ్యం. ఇకపోతే టీడీపీ, బీజేపీ. బీజేపీ పని చేసిందా అని అనుకుందాం. ఓకే, చేసే అవకాశాలు ఉండొచ్చు, చేసిందా చేయలేదా వేరే విషయం. జస్ట్ మనం ఊహించుకుందాం బీజేపీ ఈ పని చేసింది అని అనుకుంటే కనుక, బీజేపీయే గుళ్ళు కూలగొట్టి మా మీద తోసేస్తుంది అని జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పగలడా? పోనీ చంద్రబాబు నాయుడు ఈ విషయం ప్రజలకు చెప్పగలడా? లేదు. ఇక్కడ జగన్ కానీ చంద్రబాబు కానీ బీజేపీని ఎదిరించి ఒక్క మాట కూడా మాట్లాడలేని బలహీనమైన పరిస్థితులలో ఉన్నారు. దానికి కారణం ఏంటి? వాళ్ళ మీద ఉన్న కేసులు కావచ్చు, రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, ఇంకా వేరే వేరే కారణాలు కావచ్చు. ఒకవేళ నిజంగానే బీజేపీ చేసినా కూడా ఈ పని చేసింది బీజేపీ అని జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు, చంద్రబాబు నాయుడు చెప్పలేడు. అది బీజేపీకి అడ్వాంటేజ్. ఓకే, చేసిందా చేయలేదా అనేది తర్వాత విషయం. ఇక చంద్రబాబు విషయానికి వద్దాం. చంద్రబాబే చేసిండు అని అనుకుందాం, గుళ్ళు కూలగొట్టించింది చంద్రబాబే అని అనుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అలా చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి చంద్రబాబు నాయుడుకి చాలా ప్రజా సమస్యలు ఉన్నాయి, వాటి గురించి చర్చించవచ్చు, వాటి గురించి ప్రశ్నించవచ్చు. అవన్నీ వదిలేసి గుళ్ళే ఎందుకు కూలగొడతాడు అనే విషయంలో మనం ఆలోచన చేస్తే కనుక, జగన్మోహన్ రెడ్డిని ఇప్పటికిప్పుడు ఎదుర్కోవడానికి ఉన్న ఏకైక మార్గం ఇదే అని చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాడా? అనుకునే ఆ పని చేసి అది ఈజీగా తోసేస్తున్నాడా? ఒకవేళ గుళ్ళు కూలగొట్టిన విషయాన్ని చంద్రబాబు మాట్లాడితే అది బీజేపీకి అడ్వాంటేజ్ అవుతుంది, కానీ చంద్రబాబు నాయుడుకి ఎందుకు అడ్వాంటేజ్ అవుతుంది అనేది అందరిలో ఉన్న సందేహం. సరే, నిజంగానే కూలగొట్టించిండు అని అనుకుందాం చంద్రబాబు, అది జగన్మోహన్ రెడ్డి మీద తోసేస్తాడు.
తోసేస్తే అది ఎవరికి అడ్వాంటేజ్? మరి చంద్రబాబు నాయుడుకి అవుతుందా, బీజేపీకి అవుతుందా? బీజేపీయే కదా హిందుత్వ ఎజెండా గురించి మాట్లాడేది, హిందూ ధర్మ రక్షణ గురించి మాట్లాడేది బీజేపీ అయినప్పుడు అది చంద్రబాబుకి ఎట్లా ప్లస్ అవుతుంది? అయ్యే అవకాశాలు లేవు. ఇది ఒక అంశం. అయితే ఇక్కడ ఇంకొక మనం కీలకమైన అంశం ఏం మాట్లాడుకోవాల్సింది ఉంది అంటే, ఇప్పుడు ఈ గుళ్ళు కూలగొట్టే విషయంలో వైసీపీ టీడీపీ మాత్రమే ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ పని ఒకవేళ బీజేపీ చేసినా కూడా బీజేపీని ప్రశ్నించే ధైర్యం ఇద్దరికీ లేదు. కాబట్టి ఏం చేస్తారు? జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? టీడీపీ కూలగొట్టింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుని బ్లేమ్ చేస్తాడు. చంద్రబాబు బ్లేమ్ ఎవరిని చేస్తాడు? జగన్మోహన్ రెడ్డి మీద తోసిస్తాడు. అంతే తప్ప వీళ్ళకు ఒకవేళ బీజేపీని అనాలని ఉన్నా కూడా చంద్రబాబు అనగలడా? బీజేపీయే కూలగొట్టిందని చంద్రబాబు అంటాడా? అనలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అంటాడా? అనలేడు. అందుకే చంద్రబాబు మీద తోచేస్తున్నాడు. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి మీద తోచేస్తున్నాడు. ఇది ప్రజలందరికీ మంచి ఆసక్తికర విషయంగా మారిపోయింది. అయితే గుళ్ళు కూలగొట్టడం అనేది వాస్తవానికి మంచి పద్ధతి కాదు. రాజకీయం అనేది ప్రజా సమస్యల చుట్టూనే ఉండాలి తప్ప గుళ్ళు కూలగొట్టడం మీద ఉండదు. అయితే ఇందులో ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎప్పుడూ లేని విధంగా దాదాపుగా అన్ని ప్రజా సమస్యల మీద మాత్రమే మాట్లాడే చంద్రబాబు ఎన్నడూ లేని విధంగా బీజేపీ భావజాలాన్ని ఎందుకు నెత్తిలో మోస్తున్నాడు అనేది ప్రజల్లో వ్యక్తమవుతున్న అనుమానం. అయితే ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి? చంద్రబాబు నాయుడు బీజేపీ ట్రాప్లో ఇరుక్కున్నాడా? బీజేపీ పన్నిన ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కుపోయిందా అనేది చాలా మంది జనాల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. చంద్రబాబు నిజంగా అంత అమాయకుడా? మరి నిజంగానే చంద్రబాబు అంత అమాయకుడా? చంద్రబాబు ఒక పార్టీ ట్రాప్లో ఇరుక్కునేంత అమాయకుడైతే కాదు. ఎందుకంటే అతను కరడుగట్టిన రాజకీయ నేత, వ్యూహాలు రచించడంలో ఎప్పుడు ముందు వరుసలో ఉండే రాజకీయ నేత అనేది అందరికీ తెలిసిన విషయం. మరి అంత కరడుగట్టిన రాజకీయ నేత అంత ఈజీగా ట్రాప్లో ఎందుకు ఇరుక్కుపోతాడు? అంటే ఇక్కడ ఏమైపోయింది ఇష్యూ అంటే, ఒకవేళ నువ్వు ప్రజా సమస్యల గురించి మాట్లాడే ప్రయత్నం చేసినా ఆ పరిస్థితులు అట్లా లేవు. ఎందుకు? మొత్తం రాజకీయం అంతా మతాల చుట్టూ తిరుగుతున్న ఈ సమయంలో నువ్వు ఒకవేళ ప్రజా సమస్యల గురించి మాట్లాడినా కూడా నిన్నెవరూ పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు ఇక్కడ. ఎందుకు అంటే మొత్తం రాజకీయం అంతా మతాల చుట్టూ తిరుగుతూ ఉంది. అలాగే ప్రధాన ప్రతిపక్షం కోసం బీజేపీకి టీడీపీకి మధ్యలో వార్ జరుగుతూ ఉంది. ఎట్లయితే తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా బీజేపీ పాగా వేసే ప్రయత్నం చేసిందో, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రధాన ప్రతిపక్షం మేమే అని చెప్పుకోవడానికి బీజేపీ తిరుపతి ఉప ఎన్నికను వాడుకునే ప్రయత్నం చేస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో ఏమవుతుంది అంటే, ఇక్కడ చంద్రబాబు వర్సెస్ బీజేపీకి పోటీ గట్టిగా నెలకొనిపోయింది. ఒకవేళ తిరుపతి సీట్ కోల్పోతే తన ప్రతిపక్ష హోదాకి ప్రమాదం పొంచి ఉంది అనే పరిస్థితులు చంద్రబాబుకి బాగా తెలుసు. కాబట్టి ఇప్పటికిప్పుడు తనని కాపాడుకోవడం కోసం ఏం చేస్తున్నాడు? మతాల చుట్టూ తిరుగుతున్న రాజకీయాన్ని తను కూడా మత ప్రచారమే చేస్తున్నాడు, మతాలనే ప్రచారం చేస్తున్నాడు. అయితే ఇది చూస్తున్న వాళ్ళందరికీ బీజేపీని నెత్తిన మోస్తున్నట్టు కనిపించినా కూడా చంద్రబాబు వ్యూహాలు చంద్రబాబుకు ఉంటాయి. ఇప్పటి ఉప ఎన్నిక వరకు మాత్రం తన మతాల గురించి మాట్లాడి తర్వాత తన రాజకీయం తను చూసుకుంటాడు అనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే చంద్రబాబు బాగా బలంగా నమ్మే విషయం ఏంటంటే, మొత్తం బీజేపీ సిద్ధాంతాన్ని చంద్రబాబు ఎందుకు మోస్తున్నాడంటే ఇందులో చాలా ముఖ్యమైన ఒక విషయం ఉంది. అదేంటి అంటే, ప్రత్యేక హోదా ఇస్తాం అని చెప్పి మాట తప్పిన బీజేపీని జనాలు గెలిపించరు అని చంద్రబాబుకి బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే, ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన తర్వాత కూడా బీజేపీతో 4 ఏళ్లు కలిసి ఉన్నందుకు చంద్రబాబుని చిత్తుగా ఓడగొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఏంటి? తెలంగాణను విడగొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని సమాధి చేశారు. అదేవిధంగా ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పిన బీజేపీతో 4 సంవత్సరాలు కలిసి ఉన్నందుకు చంద్రబాబుని తుక్కుగా ఓడగొట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజల మనస్తత్వం చంద్రబాబు నాయుడికి తెలుసు. అందుకే ఏం చేస్తున్నాడు? ఇక్కడ మత రాజకీయాలు తాను మోసినా బీజేపీ మోసినా బీజేపీని అనే విషయం రాగానే ప్రత్యేక హోదా విషయంలో మోసం చేసిన పార్టీ బీజేపీ, అది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అట్లాంటి బీజేపీని ప్రజలు క్షమించరు అనే విషయం చంద్రబాబుకి తెలుసు. సో అతను కూడా అందుకే బీజేపీ భావజాలనే మోస్తున్నాడు. ఈ క్రమంలో ఏమవుతుందంటే చంద్రబాబుకే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన వ్యూహం. సరే, ఇది మరి బీజేపీ వ్యూహం బీజేపీకి ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజా సంక్షేమ పథకాలు ఉన్నాయి. మరి మొత్తం గేమ్లో ఇది ఎవరికి కలిసి వచ్చే అంశం, ఇది ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తికరంగా మారిపోయింది. అయితే ఇందులో ఒక కీలకమైన అంశం ఏంటంటే, రాజకీయం అనేది ప్రజా సమస్యల చుట్టూ ఉండాలి, ప్రజా సమస్యలని ప్రశ్నించడం కోసం ఉండాలి తప్ప గుళ్ళ చుట్టూ మతాల చుట్టూ రాజకీయం తిరగడం అనేది ఈ ప్రజాస్వామ్య దేశానికి మంచిది కాదు అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన అంశం. ఎనీవే, థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. బాయ్.